నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. మనం నిఫ్టీలో అయితే ఒక పిఈ పొజిషన్ అయితే తీసుకున్నాం. ఈరోజు డేట్ 3 వచ్చేసి ఈరోజు మే 3 అనమాట. చూడండి ఒకసారి. అలాగే మనం ఇప్పుడు ఒకసారి ప్రీమియం కూడా చూసుకోండి. మనం అయితే 50 పాయింట్స్ అయితే బుక్ చేద్దాం నిఫ్టీలో. ఓకే, చూడండి. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మనం పిఈ పొజిషన్ అయితే తీసుకున్నాం. చూడండి ఒకసారి. ఇక ట్రూ ట్రేడ్స్ ఒకేసారి ఉన్నాయి. నిఫ్టీలో మన జోన్ అయితే క్రాస్ అయిపోయింది, కానీ మనం ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్లో ఉంది. సో మనం ఎగ్జిట్ అవ్వాలంటే, నిఫ్టీలో ఎగ్జిట్ అవ్వాలన్నా సరే ఇక్కడ కానీ ఒక హ్యాండిల్ క్రాస్ అయితే నేను ఎగ్జిట్ అవుతాను. అప్పటి వరకు మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మనం అయితే టార్గెట్ అయితే తీసుకొచ్చి నేను డ్రా చేశాను కదా, అలాగా క్రాస్ అయితే తప్ప మనం ఎగ్జిట్ అయ్యే పని లేదు. టార్గెట్ ఆరామ్సే ఇస్తుంది, వెయిట్ చేయండి. చూడండి ఒకసారి. మనం అనుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీలో 100 పాయింట్స్ దాటిచ్చింది టార్గెట్, అండ్ నిఫ్టీలో వచ్చేసి 50 పాయింట్స్ వచ్చింది నియర్లీ. సో మీరు కూడా ఎలా ట్రేడ్ చేయాలనుకుంటే మాకైతే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.